టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి పేరాడ తిలక్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన మూలపేట పోర్టు పనులు పూర్తి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సంత బొమ్మాలి మండలం నౌపడలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జగన్ హయాంలో ఈ పోర్టు రావడంతో పలు గ్రామాలకు చెందిన ప్రజలు ముందుకు వచ్చి తమ భూములను అప్పగించారని, అయితే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అయినా పనులు ఎక్కడివక్కడే ఉన్నాయని తెలిపారు. వేధించి అక్రమ కేసులు కట్టి వాళ్ళని ఇబ్బందులు పాలు చేసి వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని నష్టం కలిగించే విధంగా పనిచేయటం. రెండోది, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాల పరిమితికి ఆనాటి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చోరీ చేయటం, ఆ క్రెడిట్ ని చంద్రబాబు నాయుడు గారు చోరీ చేస్తున్నారు. ఈ 2 విషయాల మీద ఈ రోజు మనం ఈ సభ పెట్టుకున్నాం. ఎందుకంటే దానికి మీకు బలమైన ఒక ఉదాహరణ ఆడియో ద్వారా మీకు చూపిస్తాను. ఒక్కసారి ఆడియో ప్లే చేయమని కోరుతూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అటువైపు ఒక్కసారి చూడండి. ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు దానికి కాల్చోని అడుగుతున్నటువంటి అంశం. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు దానికి కావాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కానీ దానికి కావాల్సినటువంటి విధానాలు కానీ అన్ని కూడా చేసి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి సమయంలో అధికారం మారింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేసినట్టు? ఈ 4 సంవత్సరాల్లో పేరు మార్చారా? భావన్పాటి నుంచి మూలపేటకి పేరు మార్చారా? ఎందుకు ఎంత సమయం పట్టింది మీకు? ఈ రోజు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ల కోసం మీరు చేస్తున్నటువంటి డ్రామానే ఈ శంకుస్థాపన తప్పితే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు గతంలోనే ఈ కార్యక్రమాన్ని ఎప్పుడో తలపెట్టుకొని ఆ కోర్టు ఈ రోజు ముందుకు నడిపించేవారు. కానీ ఈ రోజు ప్రజలు ఏ ఒక్కరు కూడా మీ కోర్టు శంకుస్థాపన, ముఖ్యంగా శ్రీకాకుళం ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలియజేస్తున్నాం. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంటే ఎన్నాళ్ళకి కూడా ఒక్క పోర్టు మనం తట్టుకోలేకపోయాం. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మూలపేటలో అద్భుతమైనటువంటి పోర్టు ఒకటి పూర్తి చేయబోతున్నారు. అడుగుతున్నటువంటి అంశం. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మీరు అందరూ విన్నారు కదా, చూశారు కదా. ఈ జిల్లా పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మూలపేట పోర్టు కేవలం ఎన్నికల కోసమే మూలపేట పోర్టు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన రాయికే ఇది పరిమితం అని చెప్పి ఒక ప్రెస్ మీట్ లో అతను మాట్లాడారు. రెండో సందర్భంలో తెలుగుదేశం మహానాడు జరిగితే ఆ మహానాడులో రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడి మూలపేట పోర్టు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడట. ఎవరు తెచ్చారండి మూలపేట పోర్టు? ఎవరు తెచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. 2023 4వ నెల 19వ తేదీన మూలపేటలో శంకుస్థాపన చేసి ఇదే వేదిక ఇదే ప్రాంతంలో బహిరంగ సభ పెట్టి అతను ప్రారంభిస్తే ఈ దొంగలు, ఈ క్రెడిట్ చోరీ దొంగలు ఈ జిల్లా నుంచి కింజరాపు కుటుంబం నుంచి చంద్రబాబు నాయుడు వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏది జగన్మోహన్ రెడ్డి గారు చేసినా సరే వారు చోరీ చేయడంలో వారి డ్యూటీ. ఇది మన ప్రాంత ప్రజలందరికీ తెలుసు, ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. సంవత్సర కాలంలో 2024 మేలో జరిగిన ఎన్నికల ముందే 71% పనులు పూర్తయ్యాయని చెప్పి ఆ ఏజెన్సీ పనిచేస్తున్న ఏజెన్సీ స్వయంగా ప్రకటించింది. నేను చెప్పంటాను, రామ్మోహన్ నాయుడు నీకు సిగ్గు లజ్జ ఉంటే, ఇది వాస్తవం కాదని నీకు దమ్ముంటే ఈ ప్రాంతంలో బహిరంగ తప్పట్టి ఈ విషయం నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు తెచ్చాడా, జగన్మోహన్ రెడ్డి గారా చెప్పమని అడుగుతున్నాను. చెప్పండి, రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు ఎవరు చేశారు? 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పెట్టి ఈ ప్రాంతంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ ఉత్తరాంధ్రలో కానీ మీరు ఒక మంచి పని చేశామని మీ కుటుంబం కానీ చంద్రబాబు నాయుడు గారిని దమ్ముంటే చెప్పమని అడుగుతున్నాను. నిజమేనా? వాస్తవాకారైంది. ఎక్కడైనా ఒక మంచి ప్రాజెక్ట్ చేశారా? ఏదైనా ఒక మంచి పని చేశారా? ఇప్పుడు కొత్తగా ఒక ఎత్తేస్తున్నారు. అమరావతి రాజధాని కోసం 40,000 ఎకరాలు చేసి
అమరావతి నిర్మాణం కోసం గతంలో ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మళ్ళీ అమరావతి నిర్మాణం కోసం మరో 40 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ల్యాండ్ పూలింగ్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు ఈ దొంగలు. ఈ ప్రాంతంలో కూడా ఈ రైతులు నడ్డి విరిసి 36,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూశారు వానపతిలోనే ఈనాడు పెద్ద ఆర్టికల్ వచ్చింది ఈ మధ్య కాలంలో. మనం చూసాం 36,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తామని వాళ్ళ విలేకరులే ఈనాడు పత్రిక పెద్ద శీర్ష రాసింది. మేము అడుగుతున్నాం, శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలని. శ్రీకాకుళం జిల్లాలో వలస జీవులు కాదు, శ్రీకాకుళం జిల్లా ప్రజలంతా కూడా ఎక్కడికెళ్ళో పనిచేయని అవసరం లేదు. శ్రీకాకుళంలోనే పనిచేసే విధంగా మూలపేట పోర్టిచ్చి మీ జీవన ప్రమాణం ఇస్తానని ఒక మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు నిర్మాణం చేస్తే ఈ దొంగలు ల్యాండ్ వ్యాపారం చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని పరిశ్రమలు చేస్తారని చెప్పి 2 సంవత్సరాలు ఆ పనులు పూర్తి కాకుండా అడ్డుతట్టి కమిషన్ల కక్కుర్తి కోసం వీళ్ళు చేస్తున్న ఈ దందాన్ని అడ్డుకుంటామా లేదా? అడ్డుకుంటామా లేదా? అడ్డుకుంటామా లేదా? మన ఆశయం ఒకటే, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మూలపేట పూర్తి చేయమని మనకు ఆ రోజు ప్రోత్సహించారు. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఎన్నో ప్రాజెక్టులు జరిగాయి, వచ్చాయి. మనం చూసాం థర్మల్ పవర్ ప్రాజెక్టు ఇక్కడ కాకరపేట ఆ రోజు ప్రారంభించడానికి చూసాం. అలాగే థర్మల్ పవర్ ప్రాజెక్టు చూడండి. ఈ ప్రాజెక్టులు ఏమైనా ఈ జిల్లా ప్రజలు యాక్సెప్ట్ చేశారా? లేదు. కానీ జగన్మోహన్